అత్యాచారం కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు బెంగళూరులోని పరస్పర అగ్రహార కేంద్రం కారాగారంలో షాక్ తగిలింది. ఆయన ఉంటున్న వీఐపీ సెల్లో మొబైల్ ఫోన్ లభించడంతో జైలు అధికారులు ఆయనకు ఇతర ఖైదీలు ఉండే సాధారణ బ్యారర్కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి బుధవారం సాయంత్రం 17 సెకండ్ల వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం తీవ్ర రూపం దాల్చింది. ఆ వీడియోలో ప్రజ్వల్ జైలు నిబంధనలకు విరుద్ధంగా రంగు దుస్తులు ధరించి ఫ్యాన్ ఉన్న గదిలో మొబైల్ ఫోన్లో మాట్లాడుతున్నట్లు కనిపించింది. 2 రోజుల క్రితం తాను కాల్ చేసినట్లు అందులో ఆయన ప్రస్తావించడం గమనార్హం. ఈ వీడియో వెలుగులోకి రావడంతో జైలులో ఆయనకు అందుతున్న సౌకర్యాలపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇటీవల కర్ణాటక హోంమంత్రి ప్రియాంక ఖర్గే ఆదేశాల మేరకు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పరస్పర అగ్రహార జైలులో ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో ప్రజ్వల్ సెల్ నుంచి ఒక మొబైల్ ఫోన్, చార్జర్, పెన్ డ్రైవ్ తో పాటు ఓ నోట్బుక్ కు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్, పెన్ డ్రైవ్ లో అశ్లీల వీడియోలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తాను 2 వారాల క్రితం జైలును సందర్శించినప్పుడు కొన్ని లోపాలను గమనించానని, ముఖ్యమంత్రి అనుమతితోనే సీసీబీ దాడులకు ఆదేశాలిచ్చానని హోంమంత్రి ప్రియాంక ఖర్గే స్వయంగా వెల్లడించారు. దాడుల్లో ప్రజ్వల్ బ్యారర్ సహా మొత్తం 10కి పైగా మొబైల్ ఫోన్లు దొరికాయని ఆయన తెలిపారు. ఈ ఘటనపై జైళ్ల శాఖ డీజీపీ అలోక్ కుమార్ స్పందిస్తూ విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఈరన్నను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. జైలు సూపరింటెండెంట్ అన్షు కుమార్ కు షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. ప్రజ్వల్ సెల్లులో దొరికిన ఫోన్లో పలు ఓటీటీ యాప్లు ఉన్నాయని, జైలు వైఫై నెట్వర్క్ ను వాడారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రజ్వల్ ను సుమారు 20 మంది ఖైదీలు ఉండే సాధారణ బ్యారర్ కు తరలించారు. అందరితో పాటు ఆయన కూడా జైలు యూనిఫామ్ ధరించి గ్రంథాలయంలో కేటాయించిన పనులు చేయాలని ఆదేశించారు.